వస్తే ప్రతి ఒక్కరి ఇంటి లోపలికి దూరుతారు. ఇది అందుకు ఆపుతున్నా నేను, అందుకు ఆపుతున్నా. నా మీద దాడి చేస్తే నాకు భయాలు లేవు, కానీ పవన్ కళ్యాణ్ అనేవాడిని చూపించి ఇదే రాజశేఖర రెడ్డి గారు, ఇదే రాజశేఖర్ ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు. నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 2006లోనో బాలు సినిమా అయిపోయిన తర్వాత నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఓ హాస్పిటల్ అపెండిక్స్ ఆపరేషన్ చేసి నేను కూర్చొని ఉంటే ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఒక పోలీస్ అధికారి. అప్పుడు చెప్పాడు, మీరు పాలిటిక్స్కి వస్తారా అంటే నేను ఎందుకు వస్తాను సార్ అన్న. మీ అన్నగారు వస్తారంటే లేదు సార్ నాకు తెలియదు అన్న. లేదు మీ మీద బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీ మీద ఏమో అటాక్లు చేస్తారు. ఏం అటాక్ చేస్తారు? మీ మీద కేసులు పెడతారు, దేనికన్నా? ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారేమో. అప్పుడు దాకా నేను నిర్ణయించుకోలేదు, నేను నమ్మలేదు. నేను అందరిలాగే సగటు ఒక మన మల్లికార్జున్ లాగా, చుంచుపేటలో మల్లికార్జునలాగా నేను అమాయకుని నమ్మా అలాంటి ఎందుకు చేస్తారని. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పాడు అదే చేశారు. ఈరోజు బెదిరించే వాళ్ళకి చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తూ ఉంది. చెప్తున్నా, ఆ రోజు నేను గొంతు లేపాను, గుర్తుపెట్టుకోండి. చంపేస్తాం, రోడ్ల మీదకి వస్తే బెదిరిస్తాం అని చెప్పే నాయకుడు ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం మేము. తుపాకీ ఇచ్చి వదిలేనంటే ప్రాణాలను వదిలేసి వచ్చాను రాజకీయాలు, గుర్తుపెట్టుకోండి. భయపడి కాదు. ఈ రోజున అదే చాలామంది కాంగ్రెస్ తెలంగాణ నాయకులు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే తెలంగాణ వచ్చేది కాదని. అలాంటి తెలంగాణ కోసం, ప్రేమ కోసం మేము ఆ రోజు పోరాటం చేశాం. భీమరావు బాడ ఎవరిది? అక్కడ ఆంధ్ర వాళ్ళు ఉంటారు భీమరావు బాడలో. కాంగ్రెస్ పార్టీ భవన్, గాంధీ భవన్ పక్కన కూర్చొని ఎనెక్స్ చేస్తా, ఆక్యుపై చేస్తూ ఉంటే ఇంకెక్కడ స్థలం లేదా అని ఎందుకు మాట్లాడతాం అట్లా మాట? మీరు బెదిరిస్తూ ఉంటే బెదిరిపోతామా మేము? ఇది ఒక్క కాంగ్రెస్ నాయకుడి గురించి కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు కాంగ్రెస్లోకి. ఇదే రేవంత్ రెడ్డి గారిని అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలవలా రేవంత్ రెడ్డి గారిని. ఆయన టీడీపీ